నేను చెప్పేది విన్నావా లేదా? నేను చెప్పేది వినయ్యా? చెప్పిందాకి నువ్వు రోడ్డు చేయండి సార్. ఎక్కడ ఉన్న బదులు రోడ్డు సమస్య మాకు లేదు. అర్థం చేసుకోవాలి కదా, మేము ఓటు వేసినందుకు మాకు ఏదో చేస్తామని కదా రావాలి కదండి ఒకసారి. తీసుకొచ్చావు నువ్వు, నా దృష్టిలో తీసుకొచ్చావు నువ్వు, నా దృష్టిలో నువ్వు తీసుకురావడా? అందరూ చేస్తామని చెప్పాను. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులు రచ్చరచ్చ చేశారు. మహిళలపై దురుసుగా ప్రవర్తించారు. గ్రామస్తులు ఎమ్మెల్యే అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామని, వాటిని వీడియోలు, ఫోటోలు తీసి నాయకులకు, అధికారులకు పెడుతున్నా పట్టించుకోలేదని మహిళలు మండిపడ్డారు. మంచినీటి సమస్య తీర్చమంటే ఎన్నికల ముందు హడావిడిగా వాటర్ ట్యాంకర్ నిర్మించారే తప్ప కుళాయి ద్వారా నీరు రావడం లేదని వాపోయారు. 46 రోజులు నిరాదీక్ష చేసామండి. మరి టెంట్ లోని వచ్చి ఎమ్మెల్యే గారు వస్తే మేము 46 రోజులు ఇక్కడ కూర్చున్నామండి. ఒక్కరోజు కూడా మీరు రాలేదా అని మేము ఆఫ్ చేసి అడిగామండి. అడిగితే అమ్మ మీరు ఎవరో మాకు చెప్పలేదన్నారా, చెప్పపడక వీడియోలో చూస్తా లేదా, చెల్లల్లో పెడుతున్నారు, పేపర్కి వెళ్తుంది, ఇవన్నీ మీరు చూడలేదండి, ఎవరు చెప్తారండి మీకంటే, మీరు రావాలమ్మా మా దగ్గరికి అని అడిగారు. మేము ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన మా దగ్గరికి రావాలా ఒకసారి? మరి ఆయన దగ్గరికి మేము వెళ్ళాలంటే మేము ఓటు వేసి నెగ్గించుకున్నందుకు ఆయన ఎక్కడున్నాడో మేము వెళ్ళి మేము చెప్పుకోవాలా మా సమస్యలు తీర్చడా కదా. గ్రామ అధికారులు గాని, ఎమ్మెల్యే గారు గాని ఇప్పుడు వచ్చారు, మేము అడిగాం, దానికి సమాధానం చెప్పకుండా మమ్మల్ని దోసుకుంటా వెళ్ళిపోయారు. నీళ్ళ 5 సంవత్సరాల నుంచి ఒక్క మంచి నీళ్ళు చుక్క కూడా నాడింగా రాలేదు. చేపలు వచ్చే ఒకసారి వీడియో తీసేడితే తిట్టారు. వీడియోలు ఎట్ట వచ్చిన పని ఏంటండి? భూములు వద్దు, పోనీ ఏమి వద్దు, నీళ్ళు తాగడానికి నీళ్ళు శుభ్రం లేనప్పుడు